హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏంటి వదినా, ఒక్క రోజులలో ₹1,00,000 శారీస్ అమ్మారా అని చెప్పేసి గిరి అంటుండగా, అవును, ఒక్క రోజులలో ₹1,00,000 మాల అమ్మేశాను, ఇదిగో అని చెప్పేసి మహాలక్ష్మి ఆ డబ్బులు చూపిస్తూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి అర్చనకు సైగ చేస్తుంది. ఆ, అవునవును, మహాలక్ష్మి చీరలు అమ్ముతుంటే ఎగబడి ఎగబడి తీసుకున్నారు. ఇక ఆ రద్దీ తట్టుకోలేక మొబైల్ని షాపును కట్టేసి వచ్చాం అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటూ ఆఫీస్ నుంచి సీత వస్తుంది. మరోవైపు చలపతి, ఏంటి మీరు అమ్మేశారా? నేను చెప్పాను కదా మామయ్య, ఎలాగైనా అమ్మేస్తుంది. అయినా మహాలక్ష్మి ఇక ఎప్పుడైనా సక్సెస్ చేస్తుంది, ఏదైనా సరే ఇట్టే చేస్తుందని చెప్పేసి జనార్దన్ కూడా పొగుడుతూ ఉంటారు. సీత వచ్చిందంటే ఒక్కసారి షాక్ అయిపోతుంది అని చెప్పేసి విధంగా అర్చన అంటుండగా, ఈలోపు సీత ఇంట్లోకి వస్తుంది. వెల్కమ్ సీత, మొదటి రోజున ఆఫీస్ని అదరకొట్టావట కదా అని చెప్పేసి చలపతి అంటుండగా, అవును బాబాయ్ అని చెప్పేసి సీత అంటుండగా, ఏంటి నువ్వు అదరకొట్టేది అని చెప్పేసి మహా అంటుంది. ఊరికే 4 మాటలు బట్టి పట్టేసి అక్కడ చెప్పేస్తే అదే గొప్ప అనుకుంటున్నావని చెప్పేసి మహా అంటుండగా, ఊరికే 4 మాటలు కాదు, బిజినెస్ ఎదుగుదల చూపించాలని చెప్పేసి గిరి అంట. ఆ గొప్పదనం మహాలక్ష్మి మొదటి రోజే సాధించింది, తిరుగులేదని చెప్పేసి రుజువు చూపించింది. ఏంటి మామయ్య, నిజమా అని చెప్పేసి సీత పిన్ని మొదటి రోజునే ₹1,00,000 అమ్మేసింది అని చెప్పేసి రామ్ అంటుండగా, అవునా, నేను ఎప్పుడు కూడా ₹1,00,000 అమ్మనే అమ్మలేదు అని చెప్పేసి సీత. నీకు మహాకు అసలు ఎంత తేడా ఉందో తెలుసా? మహా తలుచుకుంటే ఏదైనా చేయగలదు, అయినా మహా తలుచుకుంటే నీ సరుకంతా ఒక్క రోజులో అమ్మేస్తుందిలే అని చెప్పేసి జనార్దనలో అనుమానమే లేదన్నయ్య. పైగా మహావదనకు అర్చన కూడా తోడైంది కదా అని చెప్పేసి గిరి అంటాడు. ఫస్ట్ డేన పిన్ని తనేంటో ప్రూవ్ చేసుకుంది, నువ్వు మాత్రం మాటల దగ్గరే ఆగిపోయావు సీత అని చెప్పేసి ఏంటి సీత, ఇక ఆ మాటలు తట్టుకోలేకపోతున్నావా? అసూయగా ఉందని చెప్పేసి మహా అంటుండగా, నిజంగానే అత్తయ్య, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి సీత కాదు, అసహ్యంగా ఉంది, మీరిద్దరు చేసిన పనికి సిగ్గేస్తూ మాట్లాడుతున్నావు సీత. అసలు మేమేం చేసావు చెప్తాను ఆగండి డ్రైవర్ అని చెప్పేసి సీత పిలుస్తూ ఉంటుంది. డ్రైవర్ వెంటనే ఒక మూట తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి అందులో చీరలుంటాయి. అప్పుడు రామ్ అడుగుతాడు, ఈ చీరలేంటి సీత అని చెప్పేసి అంటుండగా, మీ పిన్ని వాళ్ళు అమ్మినే అని చెప్పేసిన చీరలు మామ అని చెప్పేసి సీత అంటుంది. వీళ్ళు ఉదయం నుంచి ఒక్క చీర కూడా అమ్మలేదు, ఇక ఇలా ఇంటికొస్తే పరువు పోతుందని చెప్పేసి చీరలన్నీ మూట కట్టి ఒక రోడ్డున పడేశారు. దారిలో ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇక ఇంటికొచ్చి మేము చీరలు అమ్మామని చెప్పేసి బిల్డప్ చేస్తున్నారు. టైం బాగలేక అదే రూట్లో వీళ్ళ వెనకాల అటువైపుగా వెళ్తున్నాను. ఇక వీళ్ళ కథలన్నీ చూసి సాక్ష్యంతో ఈ చీరల మూట తీసుకొని వచ్చి ముందే అనుకున్నాను సీత, వీళ్ళు ఏదో రకంగా ఇక అడ్డమైన ప్లాన్ వేస్తారను, కాకపోతే నీకు ముందే బుక్ అయిపోయారు అని చెప్పేసి చలపతి అంటుండగా, ఏంటి పిన్ని, సీత చెప్పేది నిజమేనా అని చెప్పేసి రామ్ అడుగుతా. ఏంటి అల్లుడు, ఇంకా అర్థం కాలేదా? దొంగలు దొరికిపోయారని చెప్పేసి చలపతి అంట. నీకు చాంత కాకపోతే చాలా నుంచి తప్పుకోవాలి, కానీ ఇలాంటి ఏం పని మొహం చెప్పేసి జనార్దన్ కోపంగా మాట్లాడారు. మీరే తీసుకున్నారు చీకొట్టి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, చీరలు అమ్మ రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా, ఎందుకు చీటింగ్ అని చెప్పేసి గిరి మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజం చెప్తే బాగుండేది పిన్ని, అబద్ధం చెప్పి మిమ్మల్ని మీరే అవమానించుకున్నారని చెప్పేసి రామ్ ఒక మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబద్ధం చెప్పి ఇక ఈ మోసాన్ని గెలిచే బదులు ఇంత విషం తాగి చచ్చిందే నయం అని చెప్పేసి చలపతి అంటాడు. మీ మొహాల మీద మీరే ఉమ్మేసుకున్నారు, చాలా చండాలంగా లేదు, ఓడిపోతానన్న భయంతో మీరు ఇలా చేశారని నాకు అర్థమైంది. భయపడే వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేరు. మోహన్ రావు గురించి ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు సిఐ ఫోన్ చేస్తాడు. ఏంటి మేడం, అందరినీ మీరు బెదిరిస్తే మిమ్మల్ని బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పేసి అంటుండగా, ఇక ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి అని చెప్పేసి మహా అంటుండగా, మోహన్ రావు గారని ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, నా కొడుక్కి మీ చెల్లెలి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మీరు చెప్పారట కదా, విషయం మీ దాకా వచ్చిందా? రావడం ఏంటి మేడం, ఇక మీరు పెళ్లి చేయకపోతే
నాతోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తానని చెప్పేశాడు. మీకు ఎగ్జిస్ట్గా ఏవో ఎవిడెన్స్ ఉన్నాయట, పెళ్లి జరిపించపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంట. ఇప్పుడు మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పేసి మహా అడుగుతుంది. మీరు నా మనిషి అని చెప్పేసి మహా అంటుండగా, చట్టం డబ్బున్నోళ్ళందరికీ చుట్టమే మేడం అని చెప్పేసి సీఏ అంటాడు. అప్పుడప్పుడు కరెన్సీ చెప్పినట్టుగానే కాకి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, మీకు తెలియంది కాదు కదా మేడం. నేను డబుల్ మీనింగ్లో మాట్లాడుతున్నారా సీఏ గారు? అయ్యయ్యో లేదు మేడం, ఆ మోహన్ రావు గారు కంప్లైంట్ ఇస్తే నేను యాక్షన్ తీసుకోక తప్పదు కదా. తప్పుగా అనుకోకండి, ఆ పెళ్ళేదో చేయొచ్చు కదా, లేకుంటే అరెస్ట్ చేయడానికి నేనే రావచ్చు, ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి సిఐ కాల్ కట్ చేస్తాడు. బుద్ధి నన్నే బెదిరిస్తాడని చెప్పేసి మహా అనుకుంటుండగా, ఆల్రెడీ నేను ఉషాకి రాకేష్ మీద ప్రేమ వచ్చేట్లా ఇక నేను అలా చేశాను కదా, ఎవ్వరికి తెలియకుండా ఈ పెళ్లి జరిపిస్తానని చెప్పేసి మహా మనసులో అనుకుంటుంది. సీత ఆఫీస్ని గడగడ వణికించేది రామ్ గుర్తు చేసుకుంటుండగా, అమ్మో సీత మామూలు కాదు, ఆఫీస్నంతా గడగడ వణికిచ్చిందని చెప్పేసి అనుకుంటుండగా సీత పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తుంది. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? ఆఫీస్లో నువ్వు వణికిచ్చిన గడగడ, అబ్బ మామ ఆ మూడులో నుంచి బయటికి రా మామ అని చెప్పేసి సీత అంటుంది. అక్కడిదే మర్చిపోవాలి మామ, ఇంటిని ఆఫీస్ దగ్గర తీసుకురావచ్చు, ఆఫీస్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు, ఎక్కడిది అక్కడే వదిలేసే మామ. ఇట్లా నువ్వు నా మామమి, నేను నీ ముద్దుల పిల్లని. ఓకే అని చెప్పేసి పాలు తాగుతుండగా, ఏంటి చెప్పగున్నాయి? లేదు మామ చక్కెర కలిపాను, కావాలంటే నువ్వు తాగేసి. చక్కెర కలిపాను మామ, తీయగానే ఉంది, అయితే ఇది చూస్తా అని చెప్పేసి మళ్ళీ సీత తాగిన పాల గ్లాస్ను రామ్ తీసుకుంటాడు. ఇంకా చెప్పగునే సీత అని చెప్పేసి మళ్ళీ తాగిస్తుంది. లేదు సీత ఇంకా కొంచెంత స్వీట్ కావాలే. సరే మామ అని చెప్పేసి లిప్ కిస్ పెడుతుంది. సరేలే, అయినా కాస్త స్వీట్ మాత్రం తగ్గింది, మరి వెనక్కి తీసుకోనా, ఐఎమ్ రెడీ అని చెప్పేసి మళ్ళీ ఇక రామ్కి లిప్ కిస్ పెడుతుంది. అయిపోతుంది కదా ఉష కోసం అని చెప్పేసి అర్చన గిరి టెన్షన్ పడుతూ ఉంటారు. అన్నయ్య ఉషను చూసారా అని చెప్పేసి అడుగుతుండగా, లేదు అసలు ఉష ఎక్కడికి వెళ్ళింది, అంతేకాదు అత్తయ్య కూడా పొద్దున్నుంచి కనిపించలేదు అని చెప్పేసి సీత అంటారు. కలిసి ఎటైనా వెళ్ళారేమో అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు మహాలక్ష్మి కారు వస్తుంది. కార్లో నుంచి మహాలక్ష్మి దిగుతుంది. ఇక ఉష రాకేష్ పెళ్లి చేసుకొని మహాలక్ష్మి ఇంటికి తీసుకొని వస్తుండగా హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాకింగ్లో ఉండిపోతారు. తీసుకొచ్చిన అర్చన విధంగా అంటుంది, ఏంటి మహా నువ్వు చేసింది, నాతో చెప్పకుండా నా కూతురు పెళ్లి చేస్తావా, ఈ దుర్మార్గరికి ఇచ్చి నా కూతురు గొంతు కోస్తావా అని చెప్పేసి అర్చన కోపంగా మహాను అడుగుతూ ఉంటుంది. ఎంత పని చేసావు వదినా, మాతో ఒక్క మాట చెప్పకుండా ఇక నా కూతురు జీవితాన్ని నాశనం చేసావని చెప్పేసి గిరి అంటే ఇలా చేసావు అని చెప్పేసి జన అంటుండగా, నేను చేయలేదు జన, పొద్దున్నే నేను గుడికి వెళ్ళాను కదా, వీళ్ళిద్దరూ అక్కడ పెళ్లి చేసుకొని కనిపించారు అని చెప్పేసి మహా మాట మారుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మన ఇంటికి తీసుకొచ్చాను, ఏంటి గుళ్ళో పెళ్లి చేసుకున్నారా, ఎవరిని అడిగి చేసుకున్నావే అని చెప్పేసి ఉషను నిలదీస్తూ ఉంటుంది అర్చన. ఇద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, మనకు చెప్తే అడ్డుపడతారేమో అని చెప్పేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టున్నారని చెప్పేసి మహా అంటుంది. ఇష్టమైనా ఎవరికి చెప్పక పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు కదా పిన్ని అని చెప్పేసి రామ్ అంటే చెప్పాల్సింది ఈ ఇంట్లో, ఇక ఎవరి పెళ్ళి నా ఇష్టంగా జరిగింది రామ్ అని చెప్పేసి మహా అంటుంది. నీ పెళ్ళి నాకు ఇష్టం లేదు, ఇక రేవతి పెళ్ళి మన ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు, ప్రీతి పెళ్ళి కూడా ఎలా జరిగిందో ఇక చెప్పని అవసరం కూడా లేనే లేదు, కానీ ఈ పెళ్ళి మాత్రం నీకు తెలిసి జరిగింది, ఎందుకంటే ఈ రాకేష్తో నేను పెళ్ళి వద్దనని చెప్పేసి నువ్వనుకొని నాకు తెలియకుండా నా కూతురి ఇక రాకేష్కి ఇచ్చి పెళ్లి జరిపించావు అని చెప్పేసి అర్చన అంటుంది. అర్చన నిజమే చెప్తున్నాను, అబద్ధం, ఇక ఈ దురవట్లున్న ఈ రాకేష్తో నా కూతురు పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అర్చన అంటుంది. దుర్మార్గు వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, ఆ విషయం మీ దాకా వచ్చే వరకు మీకు తెలియదే లేదా అత్తయ్య అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు మీకు తెలుస్తుందా నొప్పి. ఇక ఒకరోజు ప్రీతికి కూడా ఈ వెదవకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, ఇక మహాలక్ష్మి అత్తయ్యతో మీరు కూడా మామయ్య అదే గిరి మామయ్య మీరు కూడా వంత పాడారు కదా, రాకేష్తో ఉష పెళ్లి చేసుకొని వచ్చేసరికి మీకు అన్యాయం అనిపిస్తుంది అత్తయ్య, ఎదుటి వారికో న్యాయం మీకు న్యాయమా
అందుకే ఎవరి గోతులో వాళ్ళే పడతారన్నది ఇదే మరి అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు ఏదో జరిగింది, ఉషా లైఫ్ ఇలా స్పాయిల్ కావడం ఇష్టం లేదు. అయినా ఇదంతటి మూల కారణం అత్తయ్య, రాకేష్ను వెనకసుకొచ్చేదే ఈ మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పేసి సీతతో పెళ్లి ఆగిపోయిందని ఇప్పుడు ఉషాను తగిలించిందని చెప్పేసి అంటుండగా అప్పుడు రాకేష్, ఏంటి నేను ఒక విధవన్లాగా చూసినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పేసి రాకేష్ అంటాడు. కూడా కోర్టులో వస్తుంది అని చెప్పేసి అంటుండగా, సరైన బుద్ధి లేదు కదా, ఒక్క మంచి అలవాటైనా ఉందా అని చెప్పేసి అర్చన అంటుంది. రాకేష్ను ఏమనద్దమ్మా, ఇప్పుడు తను నా భర్త, అయినా పెద్దమ్మ రమ్మంటే ఇక్కడికి వచ్చాం కానీ మీతో మాటలు అనిపించుకునడానికి కాదు అని చెప్పేసి ఈ విధంగా ఉషా అంటే, సరే మా అత్తారింటికి ఎల్లుంటే ఆరతిచ్చి లోపల తీసుకెళ్లేవారు, మీరేమో మమ్మల్ని మాటలు అంటున్నారు, వెళ్ళొచ్చావే, ఏం చూసుకొని వాడిని ఇష్టపడ్డావే, ఇక నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని చెప్పేసి అర్చన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే, ఏం చేయాల్సిన అవసరం లేదు మామయ్య, వాళ్ళిద్దరిని దీవించాలే అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అర్చన కోపంతో వెళ్ళిపోయింది. నేను ఆశీర్వదించను అని చెప్పేసి గిరి అంటుండగా, మాకు ఎవరి అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం, ఇక తిను నా ఆడపడుచు, ఆ ఇంటి ఆడపిల్లకు ఏదైనా జరిగిందో నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పేసి సీత రాకేష్కి వార్నింగ్ ఇస్తుంది. జుట్టు నా చేతిలో ఉందని ఇక వదిలిపెట్టను, ఉషా పెళ్లి చేసుకొని నీ ఇంటికి వస్తుంది, లేకుంటే తనకి ఏదైనా జరిగితే నీ తోలు తీసి ఆరేస్తానని చెప్పేసి రామ్ కూడా వార్నింగ్ ఇస్తాను. ఏదైనా చెప్పాల్సిన అవసరం లేదు, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, వెళ్ళొస్తాను పెద్దమ్మ. అమ్మయ్య, ఒక భారం పోయింది, ఇక ఆ మోహన్ రావు నా మీద పగతి, ఇక దాని గురించి వదిలేస్తాడు అని చెప్పేసి మహా ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్లో జరగబోతుందో తెలుసుకునే ప్రతి ఒక్కరూ సీతకు ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.